వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ అని ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన i20 యాస్టా 1.0 టర్బో చార్జ్డ్ ఇంజన్తో వస్తుందండి. డీసీటీ టెక్నాలజీ అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఉండిద్దన్నమాట. స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయాలి ఆటోమేటిక్లో అనుకునే వారికి ఈ కార్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిద్దండి. ఈ కార్ కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ నుంచి ఎవరైతే ఇప్పటి వరకు తీసుకున్నారో వాళ్ళే యూజ్ చేయడం జరిగిందన్నమాట. కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. వెహికల్ దగ్గరికి వచ్చిన ఫస్ట్ పర్సన్ తీసుకొని వెళ్ళిపోతారు. నాది గ్యారంటీ. టైం వేస్ట్ అయితే అవ్వదండి. 100% చెప్తున్నాను. ఈ కార్కి గోరంతా పెయింట్ కూడా ఎక్కడ పర్లేదు. ఒరిజినల్ పెయింట్. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదండి. ఈవెన్ గ్లాసెస్ కూడా కంపెనీ నుంచి కార్ ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో సేమ్ అలానే ఉండిద్దండి. కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఇంజన్ అన్నమాట. ఆటోమేటిక్ కార్. ఈ కార్ కస్టమర్ గారు 2021వ సంవత్సరం 3వ నెలలో తీసుకున్నారండి. మనకి లైఫ్ పరంగా 2036వ సంవత్సరం 3వ నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7,20,000 ఐడి వాల్యూతో బంపర్ టు బంపర్ కవర్ అయ్యేటట్లు వీళ్ళు పే చేయడం జరిగింది. మనకి వ్యాలిడ్ వచ్చేసరికి 2026వ సంవత్సరం ఆగస్టు నెల వరకు ఉందండి. ఎవరికైనా ఈ కార్కి ఫైనాన్స్ కావాలి అన్న సిబిల్ స్కోర్ 750 అబవ్ ఉండి పే స్లిప్స్ కానీ ఓన్ హౌస్ కానీ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫైనాన్స్ కూడా మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేపిస్తామన్నమాట. కేవలం 72 పైసా ఇంట్రెస్ట్ రేట్తో ఫైనాన్స్ అనేది చేయించడం జరిగిద్దండి. అండ్ కార్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అన్నమాట. మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇంత క్వాలిటీ కార్ ఎక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. నాది గ్యారంటీ. జస్ట్ వెహికల్ దగ్గరికి వచ్చి ఒక్కసారి చూడండి, డ్రైవ్ చేయండి, తీసుకుని వెళ్ళిపోతారు. ఈ కార్ పెట్రోల్ వేరియంట్లో వస్తుందండి. ఆటోమేటిక్ కార్ అంటేనే i20లో పెట్రోల్ వేరియంట్ మాత్రమే వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే డీజిల్లో వస్తుంది. అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదన్నమాట డీజిల్లో. ఓన్లీ పెట్రోల్లో మాత్రమే ఆటోమేటిక్ కార్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందండి. ఈ కార్ 1.0 టర్బో చార్జ్డ్ డీసీటీ ఇంజన్ కావటం వల్ల మనకి మైలేజ్ కూడా 20+ మైలేజ్ అయితే వస్తుందండి. హైవే మీద మనం డ్రైవ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ డ్రైవ్ చేశానండి. అప్పుడు నేను మైలేజ్ కూడా ప్రూఫ్ తీసుకున్నాను. దాదాపుగా నాకైతే 21 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళకి షేర్ చేయడం జరిగిద్ది అన్నమాట. కొత్త కార్ కొనుక్కోవాలి అనుకునే వారికి మాత్రం బ్లైండ్గా ఈ కార్కి వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే ఈ కార్ మీకు షోరూంలో అక్షరాల 12,50,000 రూపాయలకి కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మంచి ప్రైజ్కి అయితే ఇస్తాను. వీడియో ఎండింగ్లో చెప్తాను ప్రైజ్ అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఈ కార్కి వచ్చే ఫీచర్స్ గురించి ఒకసారి మనం గమనిస్తే, ఫ్రంట్ మీరు చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. లైటింగ్ పరంగా మాత్రం అద్భుతంగా ఉండిద్ది అన్నమాట. అండ్ డిఆర్ఎల్ వస్తుంది, డే రన్నింగ్ లైట్ అంటారు. ఇక్కడ మీరు ఈ స్ట్రిప్ మీద వస్తుంది అన్నమాట. ఇంజన్ ఆన్ అయినప్పుడు ఆన్లోనే ఉండిద్దండి లైటింగ్. ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. అండ్ టర్బో చార్జ్డ్
ఇక్కడ మీరు గ్రిల్ మీద గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది, కంప్లీట్ గ్రిల్ విత్ హ్యుండై లోగో క్రోమ్ ఫినిష్తో వస్తుంది అన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 170 mm మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉండిద్దండి. మీకు డిజైన్ చూసేసరికి ఒక స్పోర్ట్స్ కార్ లాగా డిజైన్ ఇచ్చారు, కానీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం ఎక్కడ గతుకుల్లో వెళ్ళినా కింద అనేది తగలదండి. చాలా స్పేస్గా ఉండిద్ది అన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అండ్ ఎలాయ్ వీల్స్ డిజైన్ చూడొచ్చు, మనకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ ఇస్తారు. ఎక్కడ మీకు ఒక చిన్న గోరంతా స్క్రాచ్ కూడా ఉండదండి. మీకు ఈవెన్ ఎలాయ్ వీల్స్ మీద ఈ స్టిక్కర్స్ కూడా రిమూవ్ అవ్వలేదన్నమాట. ప్రతి ఎలాయ్ వీల్ మీద కూడా స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా మనకి షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అలానే ఉన్నాయి. మీకు ఇంకా టైర్స్ వచ్చేసరికి 15,000 కిలోమీటర్లు ఆరాంగా తిరగొచ్చండి. స్టెప్పిన్ టైర్ అయితే అన్యూజ్డ్ అన్నమాట. ఈ ఓఆర్విఎం ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, ఫోల్డబుల్, అన్ఫోల్డ్ అయింది, ఆటో ఫోల్డబుల్. ఇక్కడ టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి మనం గమనించవచ్చు. అండ్ లోపల ఉన్న మిర్రర్ ఏదైతే ఉందో ఈ మిర్రర్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి. కింద మనకి చీకటి పడినప్పుడు లాక్ అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ లైట్ అయితే మనం గమనించవచ్చు ఇక్కడ. అండ్ ఫెండర్ మీద డీసీటీ లోగోస్ అనేవి ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఆటోమేటిక్ కార్ కాబట్టి పికప్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి. రైడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ అనేది చేయవచ్చు అన్నమాట. లాక్ అయిందండి. అన్లాక్ కూడా ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇది సింగిల్ ప్రెస్ చేస్తే అన్లాక్ అనేది అయ్యిద్ది. ఎక్కడ చిన్న స్క్రాచ్ కావచ్చు, డెంట్ కావచ్చు, ఏమీ లేకుండా యూజ్ చేశారండి. ఈ కార్ యూజ్ చేసిన వారు ఫేమస్ డాక్టర్ అన్నమాట. ఆ డాక్టర్ గారు జస్ట్ లోకల్లో తిరగడానికి ఈ కార్ అనేది యూజ్ చేశారు. డ్రైవర్స్ ఉన్నారు స్పెషల్గా ఈ కార్ని కేర్ తీసుకోవడానికి. అండ్ ఒకసారి మనం బ్యాక్ స్పేస్ చూసుకోవచ్చు. చాలా చాలా స్పేషియస్గా ఉండిద్ది. లెగ్ రూమ్ కావచ్చు, హైట్ కావచ్చు, చాలా బాగుండిద్దండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ వచ్చిన వారికి హెడ్ రెస్ట్తో పాటు మనకి ఫ్రంట్ ఇక్కడ రేర్ ఏసీ అనేది మనం చూడవచ్చు. ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటీరియర్ అయితే జస్ట్ ఒక న్యూ కార్ ఎలా ఉండిద్దో అలానే ఉండిద్దండి. లోపల ఆ స్మెల్ అంటే కొత్త కార్ కొన్నప్పుడు వస్తుంది కదండి స్మెల్, అది కూడా పోలేదు. మీరు జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారన్నమాట లోపల కూర్చుంటే. నేను చెప్పాను ఇది డాక్టర్ గారు యూజ్ చేశారని. జస్ట్ సింబల్స్ అనేవి వాళ్ళు వేసుకుంటారు కదండి, అట్లే ఉందన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ డిఫాగల్ లైన్స్ ఇచ్చారు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఫాగ్ పట్టినప్పుడు ఈ ఫీచర్ అనేది ఆన్ చేసుకుంటే మంచు అనేది పోయిద్ది అనమాట. అండ్ అలానే వైపర్ అనేది చూడొచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారండి బూట్ ఓపెన్ చేయడానికి. దాదాపుగా 320 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. మనకి లగేజ్ క్యారీ చేయడానికి, పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్న క్యారీ చేయడానికి చాలా పర్ఫెక్ట్ స్పేస్ అన్నమాట ఇదైతే మాత్రం. అండ్ పార్సిల్ ట్రే కూడా ఉంది. ఈ పార్సిల్ ట్రే మనం పెద్ద లగేజ్లు ఉన్నప్పుడు పార్సిల్ ట్రే రిమూవ్ చేయవచ్చు. అండ్ ఇందులో స్టెప్పిన్ టైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, అన్యూజ్డ్, ఇప్పుడు దాకా సీల్ కూడా తీయలేదన్నమాట. అండ్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం. కొంచెం వర్షం పడుతుందండి, డ్రాప్స్, వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిటీ. నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, గోరంతా చిన్న గోరంతా పెయింట్ కూడా టచ్అప్ అనేది ఇప్పుడు దాకా అవ్వలేదన్నమాట. అంత వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. మిస్ చేసుకోవద్దండి, ఇలాంటి కార్స్ చాలా చాలా అరుదుగా వస్తాయన్నమాట. ఆటోమేటిక్ కార్స్ చూస్తున్న వారికి, కొత్తగా కారు నేర్చుకున్న వారికి కావచ్చు, లేడీస్కి కావచ్చు, పర్ఫెక్ట్గా సూట్ అయిద్దండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించి వీడియో అనేది ఎండ్ చేస్తాను.
ఇక్కడ 4 పవర్ విండోస్ లాక్ అన్లాక్ అని చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ మిర్రర్స్కి. ఇక్కడ మీకు సీట్లు అయితే జస్ట్ కొత్త కార్లు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి, ఎక్కడ నలగలేదు, 100% ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్, కంపెనీ నుంచి వచ్చిన ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. అండ్ ఆటో గేర్ సిస్టమ్ చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. జస్ట్ ఇక్కడ మనకి ఒక ప్రెస్సింగ్ బటన్ ఇస్తారు. ఈ ప్రెస్ చేసి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్, మాన్యువల్ మోడ్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా యాంబియంట్ లైట్ అనేది ఉండిద్దండి. మీకు ప్రతి డోర్లో కూడా మనం గమనించవచ్చు. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే బ్రేక్ అనేది జస్ట్ ప్రెస్ చేసి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారండి, సింగిల్ ట్యాప్ అన్నమాట. ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి, కేవలం 32,570 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్ అన్నమాట. ఫుల్ క్వాలిటీ అండి వెహికల్ అయితే మాత్రం. ఇక్కడ యాంబియంట్ లైట్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి డోర్లో కూడా ఉంటాయి. ఎంజాయ్ చేస్తారండి ఈ యాంబియంట్ అయితే మాత్రం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 100% ఇష్టపడతారన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా డిజిటల్ మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు యావరేజ్గా ఎంత వస్తుంది మైలేజ్ కూడా చూడొచ్చండి. 19.1 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. అది కూడా నేను సిటీలో డ్రైవ్ చేసిన తర్వాత. మీరు అదే హైవే అయితే 21 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ మీరు నావిగేషన్ సిస్టమ్ చూడొచ్చు, ఆఫ్లైన్ మోడ్లో యూజ్ చేయవచ్చండి. అండ్ ఇందులో అయితే చాలా ఆటో బ్లూ లింక్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే ఉంది. ప్రతి ఫీచర్ అయితే మాత్రం హైలైట్గా ఉండిద్ది. అండ్ ఇందులో బోస్ ఆడియో సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ఇంకా అసలు మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది మ్యూజిక్ లవర్స్కి. అండ్ ఇందులో మీకు బ్లూ లింక్, అండ్ ఇందులో అయితే మాత్రం మంచి మంచి ఫీచర్స్ ఇస్తారండి. కార్ ట్రాక్ చేయవచ్చు అన్నమాట. అంటే మనకి ఒక ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో వెళ్తే యాప్ ఉండిద్ది, అది డౌన్లోడ్ చేసుకొని అసలు కార్ ఎంత దూరం ఉంది, ఎక్కడ తిరుగుతుంది, ఇది మొత్తం చేసుకోవచ్చు. ప్రతి ఫీచర్ ఇందులో హైలైట్గా ఉండిద్ది అన్నమాట, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. మనకి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి. మీకు ఇందులో వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ప్రతి ఫీచర్ కూడా ఇస్తారు. ఇక్కడ మీకు ఎయిర్ ప్యూరిఫైయర్, లోపల క్యాబిన్లో ఎయిర్ ఎంత క్వాలిటీ ఉంది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. మీకు వ్యూ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి గేర్ వేసినప్పుడు రివర్స్ క్యామ్ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ మనకి బానెట్ లివర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంజన్ అండి కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఇంజను. మిస్ చేసుకోవద్దు. షోరూమ్కి వెళ్ళి 12,50,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త కార్ తీసుకోవడం కన్నా ఒక మంచి బడ్జెట్లో ఈ కార్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ వాడుకొని సరదాగా వేరే వాళ్ళకి ఇచ్చిన మన అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదండి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ అంటారండి, ఇవి డ్రైవర్ సైడ్ అన్నమాట. టర్బో GDI DCT ఇంజన్. మీకు ఇక్కడ బ్యాటరీ కూడా చూసుకుంటే 25లో వీళ్ళు వేయించడం జరిగింది. సో నాకు తెలిసి వారంటీ కూడా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇది కరపుల్లా డస్ట్ అండి. సో ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 7,20,000 రూపాయలు చెప్తున్నానండి. ఇందులో ఏమైనా బార్గెనింగ్ ఉండిద్దంటే ఒక 10,000 రూపాయలు మాత్రమే ఉండిద్ది. 7,10,000 రూపాయలకైతే ఫైనల్గా ఈ కార్ అనేది మనం ఇవ్వడం జరిగిద్దండి. 7,10,000 రూపాయలు ఈ కార్కి వర్తా కాదా అని మీరు ఎప్పుడు డిసైడ్ అవ్వాలంటే కార్ దగ్గరికి వచ్చి చూసి ఒక డ్రైవ్ చేయండి. మీకు టైం వేస్ట్ అయితే నన్ను అడగండి. 100% చెప్తున్నానండి.
మీకు ఆ అమౌంట్కి మీరు కార్ తీసుకొని, నేను చెప్పాను ఇందాకే, ఒక 40,000 కిలోమీటర్లు ఆరాంగా తిరిగి మీరు కార్ ఎవరికైనా ఇచ్చినా మీ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఆఫ్టర్ 2 to 3 ఇయర్స్ తర్వాత ఈ కార్ అనేది 5 లక్షల రూపాయలకి ఒకవేళ మీరు సేల్ చేసినా మీకు పోయే లాస్ అయ్యే అమౌంట్ 2 లక్షల రూపాయలు మాత్రమే. కానీ లాస్ అయింది ఎవరంటే ఫస్ట్ కస్టమర్. ఆల్రెడీ ఆయన 5,50,000 రూపాయలు ఇప్పటి వరకు లాస్ అయ్యారన్నమాట. సో మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 7,10,000 రూపాయలు ఫైనల్గా ఈ కార్ అయితే ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే కాల్ చేయండి. బార్గెనింగ్ అయితే ఏమీ ఉండదండి. ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అయితే ఉండిద్ది. థ్యాంక్ యూ అండి.